హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే ఎగ్ పులావ్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఎగ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ బాస్మతి రైస్ని మనము ఒక 3 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం బాస్మతి రైస్ వాష్ చేసేసుకునేటప్పుడు గట్టిగా రుద్దద్దండి. గట్టిగా రుద్దితే మాత్రము బియ్యం విరిగిపోతాయి. ఓకే అండి, ఈ విధంగా వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఈ బాస్మతి రైస్ని మనము ఒక ½ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 6 ఎగ్స్ తీసేసుకొని ఉడికిచ్చేసుకొని పైన పొట్టు అయితే తీసేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే అండి, ఈ విధంగా ఉడికిచ్చేసుకున్న ఎగ్స్ని మనము ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ½ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకున్న తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఎగ్స్ అనేది వేసేసుకొని కలుపుకుంటూ ఈ ఎగ్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పులావ్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. నెయ్యి అనేది వేడైపోయిన తర్వాత ఇందులోకి మనము 5 నుంచి 6 వరకు లవంగాలు వేసేసుకోవాలి. అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 4 యాలకులు, కొంచెం బిర్యానీ పువ్వు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు తీసేసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఈ ఆయిల్లో మసాలాలు కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఎగ్ పులావ్లోకి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే మనకి ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ టమాటా పీసెస్ అనేది మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. ఇక్కడ మనకు టమాటా పీసెస్ అనేది మెత్తగా ఉడికిపోయినాయండి. ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనము ½ కప్పు వరకు పుదీనా ఆకులు వేసేసుకోవాలి. అలాగే ½ కప్పు వరకు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పుదీనా అనేది మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోవాలి. అలాగే పెరుగు తీసేసుకొని మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము పెరుగుని పోపులోకి వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే మనకు పెరుగు అనేది అక్కడక్కడ ఉండల్లా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ముందుగా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత పోపులోకి వేసేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి మసాలాలోకి పెరుగంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనము 2 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసేసుకున్నాం కదా. 2 కప్స్ బాస్మతి రైస్కి 3 కప్స్ వరకు వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలండి. మీకు కనుక సాల్ట్ కనుక తక్కువగా అనిపిస్తే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మనకు పులావ్లోకి ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి, అందుకని చెప్పేసి నేనైతే సాల్ట్ వేసేసుకున్నా. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ని మరిగిచ్చేసుకుందాము. ఇక్కడ వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయిందండి. వాటర్ మరిగిపోయిన తర్వాత మనం నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని ఎసర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రైస్ని మనము మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాము. 5 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదండి. రైస్ అనేది ఉడికేటప్పుడు మనము ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి.
కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత రైస్ అనేది మనకు దగ్గరగా వచ్చేసింది కదా. ఇట్లా దగ్గరగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఈ ఎగ్స్ని రైస్ పైన సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము రైస్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 to 6 మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ ఎగ్ పులావ్ అనేది మంచిగా సెట్ అయిపోయిందండి. అంతేనండి, ఇక్కడ మనకి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఎగ్ పులావ్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పులావ్ని మనము రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లో మనము పర్ఫెక్ట్గా ఈరోజు ఎగ్ పులావ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదండి. అలాగే మనకు పులావ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. మీకు రైస్ అనేది చూస్తే అర్థమైపోతుందండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మన రైస్ కూడా. ఓకే అండి, ఎగ్ పులావ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు కనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్ని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.